సినిమాలు ఇప్పుడు ఈ మధ్యన చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కావాలనుకుంటే ఇలాంటి రొమాంటిక్ డ్రామాలు లేదా ఫుల్ ఫన్ కామెడీలు చూస్తున్నారు. ఈ కోర్ట్ డ్రామా అసలు చాలా తక్కువగా చూసే అనుకున్నది, అది కూడా పెద్ద హిట్ కొట్టారు కోర్టుతో. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అది. థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడం అంత పరీక్ష, వచ్చిన ఆడియన్కి బాగుందని చెప్పాలంటే కూడా అంత పరీక్షలా ఉంటుంది కదా. అది అది కంటిన్యూస్ ఛాలెంజ్ సార్. నా ఒక్కడికే కాదు, నాకు తెలిసి ఈ ఛాలెంజ్ రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు కూడా ఛాలెంజ్ ఉంటుందని నేను నమ్ముతాను. 100%. అండ్ కాకపోతే ఏంటంటే సార్, అంటే ఇది ఏ విధంగా కంపారిజన్ కాదు, కానీ డెఫినెట్లీ ఏంటంటే ఇవాళ రేపున్న ఇన్ఫర్మేషన్ రిచ్ సొసైటీలో, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ సొసైటీలో మంచి సినిమా తీయడం అనేది డెఫినెట్లీ ఛాలెంజే. కాకపోతే ఆ ఛాలెంజ్లో కూడా మాకు క్రియేటివిటీ ఎక్కువ చేసుకునే అవకాశం మాకు దొరికింది. అంటే ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి, థియేటర్లో కూర్చున్నప్పుడు మీరు ఫోన్ తీయొద్దు, అది నాకు ఛాలెంజ్. మీరు తీసిరంటే మీకు నచ్చట్లేదు 100% అది. కదా. సో అలాంటప్పుడు మీరు సినిమాలో మళ్ళీ నేను సాంగ్ రాగానే సిగరెట్ తాగుతా, పాప్కార్న్ తెచ్చుకుంటా, ఇవి చేసినా కూడా నాకు మళ్ళీ ఇదే. సో ఇప్పుడు ఏంటంటే టీవీ ఇండస్ట్రీకి రిమోట్ ఎంత పెద్ద ఛాలెంజో, ఫిల్మ్ వ్యూయింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్కి, మీ ఎమోషనల్ డెప్త్కి, మీ ఎమోషనల్ అండర్స్టాండింగ్కి బ్రేక్ రావడం కూడా అంతే ప్రాబ్లంగా మారుతుంది. దాన్ని ఫైట్ చేయడానికి ఎటువంటి కథలు చేయాలి, ఎటువంటి ఇది చేయాలనేది ఒక ఛాలెంజ్ సార్. అది కాస్త దెబ్బతింటాము డెఫినెట్లీ, కానీ ఇలాంటి టైంలోనే మీ ద్వారా నేను ఆడియన్స్కి కోరుకునేది ఏంటంటే కొంచెం మాతోటి కాస్త కొంచెం ఎక్కువ పేషెంట్గా, ఇంకొంచెం సాఫ్ట్ కార్నర్తో మమ్మల్ని చూడండి. నేను తప్పకుండా ప్రియదర్శి, ఈ సంవత్సరం 4 సినిమాలు మీలాంటి వాళ్ళు తీసి ఇలాంటి 4 పరీక్షలు కాదు 40 పరీక్షలు రాయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ 21 నవంబర్కి ఎస్ సార్, ప్రేమ అంటే థియేటర్లు చూసి హిట్ కొట్టి నెక్స్ట్ 2026 నేను ప్రతిసారి ఫస్ట్ లేవగానే ఫస్ట్ నేను వాట్సాప్లో మీది వచ్చింది రివ్యూలు, ఆఫ్కోర్స్ మీరు రివ్యూస్ అవన్నీ పెడుతుంటారు కాబట్టి, అంటే వార్తలు కూడా పెడతారు మీరు ఆఫ్కోర్స్. నేను లేవగానే అమ్మ మెసేజ్ వచ్చింది, చాలు ఓకే ఓకే సరే. సో దట్ వేకింగ్ అప్ టు మార్నింగ్ విత్ యువర్ మెసేజెస్, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఐ విష్ మీ మంచి మాటల్లో మీరు చెప్పే మంచి రివ్యూలో నా సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Good practice. Thank you.